హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమజంటీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ మీతో ఈ వీడియోలో ఒక కొత్త రెసిపీని షేర్ చేసుకుంటున్నానండి. సో రెసిపీ ఏంటంటే స్వీట్ కార్న్ తోటి స్వీట్ అన్నమాట. సో స్వీట్ కార్న్ తోటి స్వీట్ బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేయాలి? చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ పడుతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా స్వీట్ కార్న్ తోటి ట్రై చేసేయండి. మరి రెసిపీలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. దీనికోసం ముందుగా 1 కప్పు స్వీట్ కార్న్ని ఒలిచి తీసుకుంటున్నాను. సో చూశారు కదా, ఇవి చాలా లేతగా ఉన్నాయి. సో లేతగా ఉన్న ఏం కాదు, లేకపోతే మార్కెట్ నుంచి తెచ్చి ఒక 1 వీక్ ఉన్నా సరే ఏం కాదండి. ఫ్రెష్గానే ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే. వీటిని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పుకి ఇందులో బెల్లం అయితే 1/2 కప్పు వరకే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఎందుకంటే స్వీట్ కార్న్లో కొంచెం తీపి అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 1/2 కప్పు బెల్లమే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే స్వీట్ కార్న్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసేసుకొని, ఇంకా తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని అయితే యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో అస్సలు ఒక చుక్క కూడా వాటర్ వేయకూడదు. చాలా సాఫ్ట్గా అయితే మిక్సీకి వేసుకోవాలండి. నేను ఇక్కడ యాడ్ చేసిన బెల్లం అయితే తీపికి సరిపోతుంది, ఎక్కువ తీపి ఉండదు. సో పిల్లలు కూడా తినేలాగా ఉంటారు. పిల్లలు ఎంత తిన్నా కూడా వాళ్ళకైతే కోల్డ్ లాంటివి అయితే ఉండదు, ఆ తీపి ఉంటుంది. మీకు కొంచెం ఎక్కువ తీపి కావాలనుకుంటే మీరు ఇంకా కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ వరకు యాడ్ చేసుకుంటే చాలా స్వీట్ అయిపోతుంది. గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ బెల్లం పేస్ట్ని అయితే ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో నేను బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా బియ్యపిండి సగం శనగపిండి సగం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో నేను పొడిపిండి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే తడిపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తడిపిండి కొంచెం ఎక్కువ పడుతుంది, అదే పొడిపిండి తీసుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ పడుతుంది. నేను 1 కప్పు తీసుకుంటే నాకు అందులో 1/2 కప్పు పిండి మిగిలింది. సో 1/3 అన్నమాట. నేను 3/4 కప్పు పిండి యాడ్ చేసేసుకున్నాను. సో అంతా కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేసేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. సో మనం బూరెలు ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్టఫ్ మన చేతికి అంటకుండా ఉండలాగా వచ్చేటట్టుగా అయితే పిండిని మనం కలిపేసుకోవాలి. ఇంకా ఇందులోనే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ అండ్ కొంచెం అంటే కొంచెమే వంట సోడా కూడా యాడ్ చేసేసుకున్నాను. వంట సోడా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనందరికీ తెలుసు కదా, కొంచెం ఫ్లఫీగా వస్తాయి బూరెలు, బాగా పొంగుతాయి అన్నమాట. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత పిండి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసి ఇంకా డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ అయితే వేడి చేసేయాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చేతిలో కొంచెం కొంచెంగా పిండి తీసుకొని బొటన వేలితో ఒత్తుకుంటూ ఇలా బూరెల్లాగా చేసుకోవచ్చు. ఇందులో నేను ఎలాంటి ఆయిల్ అప్లై చేసుకోవట్లేదు, చేతికి వాటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఈజీగా చేతి మీదనే బూరెలు చేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకోవడమేనండి. కొంతమందికి చేతి మీద చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, చేతికి స్టిక్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా అట్లాంటి వాళ్ళైతే ఒక ప్లాస్టిక్ కవర్ కానీ మిల్క్ కవర్ కానీ తీసుకొని దాని మీద వాటర్ అప్లై చేసుకొని ఒక 4-5 బూరెల్లాగా చేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి ఆయిల్లో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా మనం ముందు వేసినవి ఫ్రై అయిపోతూ ఉంటుంది కదా, ఇంకా వాటిని అయితే ఎప్పటికప్పుడు అటువైపు నుంచి ఇటువైపు టర్న్ చేసేసుకొని ఫ్రై అయిపోయాక తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మిగిలిన పిండితోటి అన్నిటితోటి ఇలానే బూరెల్లాగా వేసుకోవాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు ఉంచొద్దు, ఎందుకంటే ఇందులో బెల్లము అండ్ స్వీట్ కార్న్ 2 ఉన్నాయి కాబట్టి వెంటనే కలర్ వచ్చేస్తుంది. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుందండి. కాబట్టి మంట కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోండి. సో చూశారు కదా, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఫటాఫట్గా 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఎప్పుడు స్వీట్ కార్న్ తోటి స్వీట్ కార్న్ చాట్ అండ్ క్రిస్పీ కార్న్ అయితే చేస్తూ ఉంటాను నేను. సో అవి తిని మా పిల్లలకి అయితే బోర్ కొట్టేసింది. సో స్వీట్ కార్న్ తోటి స్వీట్ రెసిపీ కావాలి అని చెప్పేసి అడిగారు వాళ్ళు. సో వాళ్ళు అడగడమే ఆలస్యం, నేనైతే 10 నిమిషాల్లో అయితే చేసేసాను. మరి మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఈ సీజన్లో స్వీట్ కార్న్స్ మార్కెట్లో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. అందులోనూ చాలా తక్కువ కాస్ట్కి అయితే వచ్చేస్తున్నాయి కదా. మరి మనకు తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు మనం ఇలా ఎక్కువ తెచ్చుకొని డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయాలి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది స్వీట్ కార్న్.
మరి మీరు కూడా ట్రై చేసేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. బాయ్.